అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని చూస్తున్నారు. దాడులతో నిఖార్సైన జర్నలిజాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. రాప్తాడ్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి జరిగిన 48 గంటల్లోనే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరులో మరో దాడికి యత్నించారు. ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్పై హత్యాయత్నానికి వైసీపీ మూకలు ప్రయత్నించాయి. సకాలంలో తోటి విలేకరులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఒక శంకుస్థాపనకు వచ్చిన సమయంలోనే ఈ ఘటన జరిగింది. కవరేజీకి వెళ్లిన విలేకరిపై దాడికి వైసీపీ మోకలు ప్రయత్నించారు. దాంతో ఇప్పుడు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరి వీరశేఖర్పై దాడిని ఖండించిన ఏపీయూడబ్ల్యూజే నేతలు ఇలాంటి దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, స్వామి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మద్దికేర మండల కేంద్రంలో హెల్త్ క్లినిక్ అదేవిధంగా రోడ్డు శంకుస్థాపనలో భాగంగా ఆమె మద్దికేరంలో పర్యటించారు. ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో స్థానిక వైసీపీ నాయకుడు రంగన్న ఈ కవరేజ్కి వెళ్లినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ పైన కూడా దుర్భషలాడుతూ అతని పైన దాడి చేయబడ్డారు. అయితే అక్కడే ఉన్నటువంటి సహచార విలేకరులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకుండా ఆ స్థానిక వైసీపీ నాయకుడు రంగన్న మరో 4 ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు పాటు వచ్చి మళ్ళీ చొక్కా పట్టుకొని దాడి చేయడం జరిగింది. వెంటనే అక్కడే ఉన్నటువంటి విలేకరులు కూడా అడ్డుకొని ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ రేపు నుంచి నీ కథ ఉంటది, హౌసింగ్ బిల్లులో అక్రమాలు జరిగినాయని వార్త రాస్తావు, ఎక్కడ నీ కథ ఏదో చూస్తాము, రేపటి నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించి అక్కడి నుంచి అతన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితేనేవి విలేకరులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయం పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్ తో పాటు మరికొంతమంది విలేకరులు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అయితే ఆ పోలీస్ సిబ్బంది కూడా అక్కడ ఫిర్యాదు ఇవ్వండి, తీసుకుంటామని చెప్పారు. అయితే స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిళ్లు రావడంతో పోలీసులు కూడా సాయంత్రం నుంచి ఈ ఫిర్యాదును తీసుకునేందుకు కూడా తాత్సారం చేస్తున్నారు. దాదాపు 1.5 పైంది అక్కడే పోలీస్ స్టేషన్ లో ఉండి ఇప్పుడు కొంత పని మీద ఉన్నాము, రేపు ఉదయం రండి తీసుకుంటామని చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారని కూడా ఆంధ్రజ్యోతి విలేకరు వీరశేఖర్ మరికొంతమంది జర్నలిస్టులు కూడా అక్కడే ఉన్నారు. అంటే దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఈ విధంగా చేయడం కూడా ఏపీడబ్ల్యూజే నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఈ సంఘటన జరిగితే అక్కడ పోలీసులు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేతో పాటు ఈ సంఘటన జరిగింది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవడం ఇది కరెక్ట్ కాదని కూడా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ వైసీపీ నాయకుడి అతని అనుచరుల దాడిని ఖండిస్తూ రేపు జిల్లా వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ దాడికి కూడా పోలీసులు జాప్యం చేస్తున్నారు. దీనిపైన కూడా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఫిర్యాదు చేయబోతున్నారు. వరుసగా జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఏపీడబ్ల్యూజీ అయితేనే జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా వైసీపీ మూకలు ప్రధానంగా ఏవైనా ఆంధ్రజ్యోతి విలేకరులనే టార్గెట్ చేసి ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తేనే అదేవిధంగా వార్తలు వ్యతిరేకంగా రాసినారని అవినీతి అక్రమాల పైన కూడా కథనాలు రాసిన వారిని కూడా టార్గెట్ చేస్తూ ఏదో కారణం చూపిస్తూ ఈ విధంగా దాడులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తామని కూడా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు మరి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అలాగే ఈ కంప్లైంట్ తీసుకుంటారా లేదా అని కూడా చాలా తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి, రైట్ సుంకన్న, అది మొత్తానికి వీరశేఖర్ కంప్లైంట్ చేశారు పోలీసులకు. వాళ్ళు ఈ కంప్లైంట్ ను స్వీకరిస్తారో లేదో ప్రస్తుతం డౌట్ గా మా ప్రతినిధి చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విలేకరి వీరశేఖర్, మనం విజువల్స్ లో చూస్తున్నాం ఆయన్ని డైరెక్ట్ గా. गांधी विलेकरी अंदर लెక్క దానికి ఎలక్షన్ కనబడుతుంది.
గాంధీ భయంకి చేయత్తవారు చాలా సుల్తాన్